వైరల్ అవ్వడం చాలా స్పెషల్ ఫీల్ ఉంది. యాహ్! అవును. అంటే మీరు గతంలో నుంచే చాలా సాంగ్స్ చేశారు ఫోక్‌లో. అవును. యాహ్! ఈ సాంగ్ ఎలా అనిపించింది? అంటే కొంచెం డిఫరెంట్‌గా అనిపించిందా? లేకపోతే కష్టం ఎక్కువ పడ్డారా? ఎలా అనిపిస్తుంది అంటే సక్సెస్‌ని? కష్టం ఏమి ఎక్కువ పడలేదు. హ్మ్. యాజ్ యూజువల్ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం, ఈవినింగ్ ప్యాకప్ అవ్వడం. కాకపోతే కొంచెం అన్ని సాంగ్స్‌లో కన్నా ఇందులో మాస్టర్‌తో కొంచెం తిట్లు పడ్డా. డాన్స్ చేయలేక. ఏ సాంగ్‌లో కూడా డాన్స్ విషయంలో మాస్టర్‌తో నేను తిట్లు పడలేదు. కాకపోతే కొంచెం ఇందులో మాస్టర్ ఇరిటేట్ అవ్వారు, శేఖర్ వారియస్ గారు. ఏంటి పూజ కొంచెం ఫ్యాట్ అవ్వావు, నువ్వు చేయలేకపోతున్నావు ఇంత ముందులాగా అని అవ్వారు. అండ్ షూట్ జరిగేటప్పుడు కూడా సమ్ డిస్కరేజ్మెంట్ అనేది ఉంది. నువ్వు కాకుండా ఈ పాట ఇంకో అంటే మాస్టర్ కాదు, మాస్టర్ గురించి చెప్పట్లేదు నేను. కొంచెం డిస్కరేజ్మెంట్ అనేది చేశారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. అవసరం ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రతి ఒక్కరు నీకు డ్యాన్స్ రావట్లేదనో, లేకపోతే ఈ పాట ఇంకొక అమ్మాయి చేయాల్సింది నీకు వచ్చింది, ఆ అమ్మాయి చేసి ఉంటే అట్లుండేది ఇట్లుండేది అని చెప్పిండ్రు. సో అట్లా అట్లా జరిగింది షూట్ డే అంతా. అంటే అవన్నీ తలుచుకుంటుంటే అవన్నీ రిమెంబర్ అంటే అవన్నీ గుర్తొస్తుంటే ఏమనిపిస్తుంది ఇప్పుడు? ప్రొడ్యూసర్కి ఆ టైంలో నా పర్ఫార్మెన్స్ నచ్చలేదేమో మేబీ. సో ఆయన డౌన్ అవ్విండ్రు. ప్లస్ వీళ్ళు నాతో ఇట్లా ఈ అమ్మాయి నువ్వు కాపోయి ఉంటే ఇంకొక అమ్మాయి ఉంటే ఇందులో అని కొంతమంది నేమ్స్ చెప్పి వాళ్ళు డౌన్ చేశారు. దట్ ప్రొడ్యూసర్ కూడా ఫీల్ అయ్యి వెళ్ళిపోయారు. కాకపోతే నేను ప్రొడ్యూసర్ గారికి ఒకటే చెప్పా, బాలు గారు ఫుల్ సాంగ్ వచ్చాక చూడండి, ఇప్పుడు ఏమీ మాట్లాడకండి, ఇప్పుడు ఎంత మాట్లాడినా కానీ తర్వాత బాధపడాల్సిందే. సో ఫుల్ సాంగ్లో చూడండి, వచ్చాక చూడండి అని చెప్పా. సాంగ్ రిలీజ్ అయ్యాక ఆ సక్సెస్ జరిగే కొద్దీ బాలు గారు లైక్ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పారు, పూజాను షూట్ డే రోజు చెప్పిన మాట నాకు ఇంకా గుర్తుంది, చాలా బాగా చేసావు, సారీ ఫర్ దాట్ అని చెప్పారు. అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే లైక్ మనం వెళ్తూ ఉంటే ఎన్నో డిస్కరేజ్మెంట్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనం వాటిని కేర్ చేసి డౌన్ అయిపోతే డౌన్ అయినట్టే ఉంటుంది. ఆ రోజు నేను కనుక డౌన్ అయి ఉంటే ఇవాళ మీ అందరి ముందు నేను ఉండేదాన్ని కాదు. డౌన్ అవ్వలేదు కాబట్టి ఇంకా పోనీ లైట్, నేను వాళ్ళనే కాదు ఎవరైనా పక్కన జరిమని అంటాను కానీ నేను అస్సలు మైండ్కి తీసుకున్నాను. పోనీ లైట్ 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 మొత్తం ఇదే ఉంటాను. అంటే నేను చాలా స్పోర్టివ్ మనిషిని, అండ్ సేమ్ వైల్ బాగా సెన్సిటివ్ కూడా లోపలికి. కాకపోతే చిన్న చిన్న నేను పట్టించుకోను, లైట్ తీసుకుంటాను. ఆ పర్ఫార్మెన్స్ విషయంలో ఎవరైనా అంటే లైక్ వంక పెడితే డైరెక్టర్ పెట్టాలి, లేదంటే కొరియోగ్రాఫర్ పెట్టాలి, మిగతా ఎవరు పెట్టినా కానీ నాకు ఫుల్ లైట్, నేను కేర్ చేయను, పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళే పర్ఫార్మెన్స్ ని జడ్జ్ చేయాల్సింది అండ్ ఆడియన్స్, వీళ్ళని తప్ప నేను మిగతా వాళ్ళని పట్టించుకోను. ఓకే, సో ఎవరిని పట్టించుకోకుండా అన్న మాటలన్నీ మనసులో పెట్టుకొని ఫుల్ సాంగ్ వచ్చాక చూద్దామని చెప్పి ప్రజెంట్ సక్సెస్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. అవును. ఓకే, మీరు బ్యాంక్ లో ఏమైనా పని చేస్తారా? ఎందుకండి? లేదు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంట్రెస్ట్ పెరుగుతుంది నాకు. నిజంగా అట్లా అని చెప్పి అడిగాను. అవునా? లేదు, ఇప్పుడేం వర్క్ చేయట్లే, తర్వాత చేస్తానేమో. ఓకే, సో ఏం చదువుతున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. నిజం చెప్పండి. అవునండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్. నిజంగా చెప్పండి అండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా? నిజం. ఇప్పుడు జాయిన్ అవ్వాను నేను, ఇంకా కాలేజ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారు. అంటే నేను ఎక్కడ కూడా నా స్టడీని ఆపలేదు, కంటిన్యూ చేస్తూనే వచ్చాను. ఈ ఇయర్ నా ఇంటర్ కంప్లీట్ అయింది, డిగ్రీలో జాయిన్ అవ్వా. ఓకే, సో అంటే చిన్న వయసులోనే ఇంత ఫేమ్ సంపాదించుకున్నావు, ఇన్స్టాలో బీభత్సంగా ఫాలోవర్స్ వచ్చారు. సో ఎలా అంటే ఇంకా అంతే, హార్డ్ వర్క్ ఏదైనా తెచ్చిపెట్టుద్ది. ఓకే, అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో అంటే నేను ముఖ్యంగా కొన్ని విన్నా అనమాట. సో ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. లేదు, నిజం చెప్పాలి. నిజమే చెప్తున్నా. నేను 1.5 year బ్యాక్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రొడ్యూసర్స్తో నాకు ట్రీటింగ్ బాగానే ఉంది. డైరెక్టర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ ప్రతి ఒక్కరితో జర్నీ బాగుంది. ఈవెన్ చాలా జోవియల్గా ఉంటుంది. నేను లైక్ లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నాను. సొంత ఇంటికి వచ్చినట్టు అంటే సొంత ఊరికి వచ్చినట్టు ఫీల్ అవుతా ఆ సాంగ్స్ చేస్తూ ఉంటే. మన తెలంగాణ సాంగ్స్ అట్లనే వాళ్ళ బిహేవియర్ కూడా బాగుంటుంది, ఎక్కడ నాకేం బ్యాడ్ అనిపించలే. ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అంటే అబ్బా అని అనిపించే సందర్భాలు ఏదైనా మిమ్మల్ని ఇరిటేట్ చేయడం కానీ లేకపోతే ఇబ్బందులు పెట్టడం కానీ అలాంటి సందర్భాలు? వీళ్ళలో ఎవరైతే ఇరిటేట్ ఏమి ఉండదు, కాకపోతే కొన్ని టైమ్స్
కాల్స్కి రెస్పాండ్ అవ్వరు, వచ్చి బస్ స్టాండ్లో ఉంటాయి. అట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాల్స్కి రెస్పాండ్ అవ్వరు, ఒక్కరిమే ఉంటాం కదా బస్ స్టాండ్లో. మళ్ళీ షూట్ అయిపోయాక మోస్ట్లీ కొంతమంది ప్రొడ్యూసర్స్తో ఇబ్బందులు ఏముంటాయంటే షూట్ అయిపోయాక పట్టించుకోరండి. అది ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్ కోసమే కదా అక్కడి వరకు వచ్చింది, వదిలేసి వెళ్ళిపోతారు లేడీస్ అని కూడా చూడకుండా. అది కొంచెం బాధగా అనిపిస్తుంది. రూమ్ దగ్గర డ్రాప్ చేసేస్తారు, ఆ రూమ్ కీస్ అవన్నీ మేమే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మా అంతటి మేమే బస్ స్టాండ్కి వెళ్ళి అవన్నీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, కొంతమంది బాగా చూసుకుంటారు, కొంతమంది దగ్గర ఇబ్బంది ఉంటుంది. అంటే ముఖ్యంగా మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఇవే నేను ఇబ్బంది పడినాయి. కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోవడం, షూట్ అయిపోయినాక పట్టించుకోకపోవడం కొంతమంది దగ్గర. ఓకే, అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే సో కొంతమంది ఫోక్ అంటే కొంచెం